నేను మంచాన పడిన 10 రోజుల తర్వాత నుండి నేటి వరకు, అదే 2020 నుండి 24 వరకు ప్రపంచంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. ఆ మార్పులు అభివృద్ధి అనే గమ్యం వైపు వెళ్ళే దారిని తుడిచిపెట్టేశాయి. నాతో పాటు, నా ముందు, నా తర్వాత పుట్టినవారు ఎందరో మట్టిలో కలిసిపోయారు. 2020లో కోవిడ్-19, 2021లో కోవిడ్-19 సెకండ్ వేవ్, తాలిబాన్ల చేతుల్లోకి వెళ్ళిన రాజ్యం, 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, 2023లో టర్కీలో భూకంపం, మణిపూర్లో హింస, ఒడిశా ట్రైన్ కొలిషన్, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, 2024లో వయనాడులో కొండ చర్యలు విరిగిపడటం, బంగ్లాదేశ్లో హిందువులపై అఘాయిత్యాలు. ఈ 4 సంవత్సరాల్లో ఎన్నో ఉగ్రవాద దాడులు, రోడ్లపై యాక్సిడెంట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే వాటితో పాటు చిన్న చితక సంఘటనలు ఎన్నో జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతూనే ఉంటాయేమో. ఇదంతా కోమాలో ఉన్నవాడికి ఎలా తెలుసు అంటారా? ఈ సిట్టు బాబుకి చెవులు బాగా పనిచేస్తాయి. రోజు ఎవరో ఒకరు నా చెవున పడేసే మాటలే ఇవి. ఆ మాటల్ని మూట కట్టుకొని నీతో ముచ్చట్ల మూట విప్పి నీకు చెబుతుంటాను.